హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, శరీరంతో వ్యాపారం చేసే వాళ్లకు శరీరం ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంత డబ్బు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. ఇదంతా చూసే చూపు మరియు శరీరం యొక్క రంగు చేసే మోసం. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు ఒకేలా ఉంటారు, కానీ ఈ మగవాళ్ళు అందమైన రంగు రూపు చూసేసరికి వాళ్ళ దగ్గర ఉన్నదంతా సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉంటారు. ఈ కథ ఒక ప్రముఖ నగరంలోని వేశ్యలు ఉండే చోటు మొదలయ్యింది. ఈ కథ వింటే మీ శరీరంపై ఉండే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నా పేరు రాధ. నేను సిటీకి కొద్ది దూరంలో ఉండే గ్రామంలో ఉండేదాన్ని. మా కుటుంబంలో అమ్మా నాన్న మరియు నేను అన్నయ్య ఉండేవాళ్ళం. మా అన్నయ్యకు 14 ఏళ్ళు, నాకు 11 ఏళ్ళు ఉండేవి. నేను చాలా అందంగా ముద్దుగా ఉండేదాన్ని. అమ్మా నాన్న మా ఇద్దరిని చాలా ప్రేమించేవారు. మా నాన్న కూలి పనికి వెళ్ళేవారు. ఆయన సంపాదించి తెచ్చిన డబ్బుతో మా ఇల్లు గడిచేది. ఎటువంటి ఇబ్బంది లేకుండగా ఆనందంగా గడిపేవాళ్ళం. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. అమ్మ రాధా, నువ్వు మాకు పుట్టిన అదృష్ట దేవతవి. నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు చేతి నిండా పని మరియు ఇంట్లో డబ్బుకు కొదవ లేకుండా ఉండేది అని అనేవారు. మేము చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కానీ ఎవరి దృష్టి తగిలిందో తెలియదు. నాన్నకు ఒకరోజు యాక్సిడెంట్ జరిగి ఆయన ఈ ప్రపంచాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళిపోయారు. అమ్మే నన్ను అన్నయ్యను చూసుకుంటూ వచ్చింది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. మా అన్నయ్య వినోద్ అంత పెద్దవాడేమీ కాదు. అయినప్పటికీ ఇల్లు గడవటానికి అతడు పనిలోకి వెళ్ళేవాడు. చిన్న చితక పని చేసుకుంటూ డబ్బులు సంపాదించి ఇంటికి తెచ్చేవాడు. దానితో మా ఇల్లు గడుస్తూ ఉండేది. అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెకు వైద్యం చేయించటానికి కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కావు. చివరికి ఆరోగ్యం క్షీణించి అమ్మ చనిపోయింది. మేమిద్దరం అనాథలమయ్యాము. మాకు ఒక అత్తయ్య ఉంది. ఆమె విధవరాలు. ఆమెకు పిల్లలెవ్వరూ లేరు. ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆమె నన్ను తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పింది. నాకు ఇష్టం లేకపోయినా మా అన్నయ్య వినోద్ నచ్చచెప్పటం వల్లే ఆమెతో వెళ్ళవలసి వచ్చింది. నేను బాగా డబ్బు సంపాదించి నిన్ను నాతో తీసుకెళ్లి సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు మా అన్నయ్య వినోద్. నేను అత్తయ్యతో పాటు ఉంటున్నాను. అత్తయ్య ఒంటరిగా ఉండేది. అత్తయ్య ఏ విధంగా తన పోషణను, జీవితాన్ని కొనసాగిస్తుందో నాకు తెలియదు. కానీ ఆమె దగ్గర ఉండటం వల్ల నాకు ఒక విషయం తెలిసింది. ఆమె చాలా కష్టంగా తన పోషణ కొనసాగిస్తుంది అని. నేను రావటం వల్లే ఆమె ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. చాలా కష్టం మీద ఇల్లు గడిచేది. కానీ ఇన్ని రోజుల్లో నేను ఒక్క విషయం గమనించాను. అత్తయ్య ఒక్కొక్కసారి బాగా అందంగా సింగారించుకొని బయటికి వెళ్ళేది. కానీ ఆమె దగ్గర డబ్బులు ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తుందో ఆమె చేతుల నిండా డబ్బులు ఉండేవి. అత్తయ్య, మీరెక్కడైనా పని చేస్తున్నారా అని అడిగేదాన్ని. అవును, అవసరం ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాను అని అనేది. ఆ విధంగా సంపాదించిన డబ్బుతోనే మా ఖర్చులు గడిచేవి. నేను చిన్నపిల్లని కాబట్టి ఏ పని చెయ్యగలిగేదాన్ని కాదు. అత్తయ్యతో నా రోజులు అలా గడిచిపోతున్నాయి. కొంతకాలం తర్వాత నేనొకటి గమనించాను. అత్తయ్య నాతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటూ వస్తుంది. నన్ను బాగా చూసుకునేది. నాకు మంచి ఆహారం పెడుతూ ఉండేది. నువ్వు బాగా తిన్నప్పుడే ఆరోగ్యంగా మరియు పెద్దదానిలా కనపడతావు. అప్పుడే అందంగా ఉంటావు అనేది. అత్తయ్య, నేను పెద్దదానిలా కనపడాల్సిన అవసరం ఏముంది అని అడిగేదాన్ని. నేను నీకేం చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి. ప్రశ్నలు అడగొద్దు. నువ్వు బాగా తిని ఆరోగ్యంగా ఉంటూ పెద్ద అమ్మాయిలా కనపడాలి అని అంటూ ఉండేది. దానికోసం ఆమె నాకు రకరకాల ఆహార పదార్థాలు తినిపించేది. ఆమె చెప్పినట్లుగానే నేను కొంతకాలానికి పెద్ద అమ్మాయిలా కనిపిస్తూ వచ్చాను. నేను 14 సంవత్సరాల వయసులోనే 18 సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తూ ఉన్నాను. నన్ను చూసి ఎవ్వరు కూడా 14 సంవత్సరాల అమ్మాయి అంటే నమ్మేవారు కాదు. నా శరీర ఆకారం కూడా మారిపోయింది. దీనివల్ల నేను ఎక్కువ అందంగా, ఆకర్షణీయంగా కనపడేదాన్ని. అత్తయ్య ఎందుకు నన్ను ఇలా తయారు చేసిందో నాకు తెలియదు. మెల్లగా కాలం గడుస్తూ వచ్చింది. అనుకోకుండాగా ఒకరోజు అత్తయ్య ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడటం విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టుగా అనిపించింది. మా అత్తయ్య ఫోన్లో అవతలి వ్యక్తితో, డబ్బు తీసుకొని ఎప్పుడు వస్తున్నారు? 5 లక్షల కంటే ఒక్క పైసా తగ్గినా నేను తీసుకోను. అమ్మాయి రెడీగా ఉంది. వెంటనే డబ్బు తీసుకొని రండి.
ఈరోజు సాయంత్రం మీరు వచ్చేసేయండి అని అనింది. అత్తయ్య ఈ విధంగా మాట్లాడటం నేను విని దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలిసిపోయింది. ఆమె నన్ను అమ్మేయటానికి ప్రయత్నిస్తుంది. నాకిప్పుడు అర్థమయ్యింది. ఆమె నన్ను ఎందుకు పెద్ద అమ్మాయిలా కనపడాలని తయారు చేసిందో. ఆమె నన్ను అమ్మే ప్రయత్నం చేస్తుంది. అవతలి వ్యక్తితో బేరసారాలు మాట్లాడుతూ ఉంది. అత్తయ్య యొక్క ఉద్దేశం నాకు తెలిసి ఇక నేనిక్కడ ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. అత్తయ్య ఆమె పనుల్లో బిజీగా ఉన్నప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయాను. రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలియదు. నా మనసులో కేవలం ఒక్కటే ఆలోచన ఉంది. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను ఆలోచించలేదు. ట్రైన్ బయలుదేరింది. ఈ ట్రైన్ ఎక్కడ ఆగుతుందో కూడా నాకు తెలియదు. ఇంతలో నాకు నిద్ర పట్టేసింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ట్రైన్ ఆగిపోయి ఉంది. నేను దిగి చూసేసరికి అది చాలా పెద్ద రైల్వే స్టేషన్. నేను అక్కడే ఉండి వాళ్ళను వీళ్ళను అడుక్కుంటూ వచ్చిన డబ్బుతో తింటూ రైల్వే స్టేషన్లోనే పడుకునేదాన్ని. 2-3 రోజులు అలాగే గడిచిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యేది కాదు. అనుకోకుండాగా ఒకరోజు నేను పడుకొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అమ్మా, నీ పేరేంటి? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు అని అడిగారు. నా పేరు రాధ. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అన్నాను. నేను అతనికి నా గురించి అంతా చెప్పేశాను. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను మా అత్తయ్యతో ఉంటూ వచ్చాను. కానీ అత్తయ్య నన్ను అమ్మేయాలని ప్రయత్నం చేసింది. అందుకే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను అన్నాను. నువ్వేమీ ఇబ్బంది పడొద్దు. నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అని అన్నాడు ఆ వ్యక్తి. ఆయన మాటలు విని నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. ఏ వ్యక్తినైతే ఆ దేవుడి దూతగా భావించి నా యొక్క బాధలను కష్టాలను పంచుకున్నానో అతడు ఒక రాక్షసుడవుతాడని. ఏ నరకంలో అయితే నేను పడకుండా పారిపోయి వచ్చానో ఈ వ్యక్తి నన్ను అదే నరక కూపంలోకి నెట్టబోతున్నాడని నాకు తెలియదు. అతని నీచ బుద్ధి నాకు తెలియక అతనికి నా బాధలు చెప్పుకున్నాను. ఆయన ప్రేమగా నా నెత్తి మీద చెయ్యి పెట్టేసరికి నాకు కంట్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత అతడు నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక నన్ను శుభ్రంగా చేతులు కాళ్ళు ముఖం కడుక్కోమన్నాడు. నాకు దుస్తులు ఇచ్చి ఇవి తొడుక్కో అన్నాడు. ఆ దుస్తులలో నేను చాలా అందంగా కనబడుతున్నాను. ఆయన నాకు చాలా రకాల వంటలు తినటానికి సమకూర్చాడు. నేను శుభ్రంగా అన్నిటినీ తిని పడుకున్నాను. ఉదయం నేను లేచి చూసేసరికి ఇంట్లో అంతా నిశ్శబ్దం నెలకొని ఉంది. సమయం 10 అయ్యింది. నేను చాలా ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు ఎక్కడా కనిపించటం లేదు. నేను చాలా భయపడిపోయాను. నాకు బయట ఏదో అలికిడి వినిపించి నేను కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూడగా ఆ వ్యక్తి ఎవరో మహిళను తీసుకుని ఇంట్లోకి వస్తుండటం గమనించాను. ఆయన ఇంట్లోకి వచ్చి నన్ను చూసి, రాధా, నువ్వు లేచావా అని అడిగారు. అవును, ఇప్పుడే లేచాను అని సమాధానం ఇచ్చాను. ఆయనతో పాటు వచ్చిన మహిళను పరిచయం చేస్తూ, ఈమె పేరు సునంద. ఈమె నిన్ను దత్తత తీసుకుంటుంది. ఆమె నిన్ను పోషిస్తుంది. నీ మంచి చెడ్డ అన్నీ చూస్తుంది. నిన్ను కూతురిగా స్వీకరించటానికి వచ్చింది. ఆ మహిళ చూడటానికి చాలా గంభీరంగా లావుగా ఉండి నోట్లో పాన్ నములుతూ ఉంది. ఆమెను చూడగానే నాకు భయం వేసింది. అంకుల్, మీరు నన్ను మీతో ఉంచుకోలేరా? లేదు రాధా, నిన్ను నాతో ఉంచుకోలేను. నాకు భార్య మరియు పిల్లలున్నారు. నా భార్య నిన్ను నా ఇంట్లో ఉండనివ్వదు. రాధా, నువ్వు ఆమెతో వెళ్ళు. ఆమె నిన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటుంది. ఆమెకు పిల్లలు లేరు. నిన్ను ఎంతో ప్రేమిస్తుంది. నీకేం కావాలో అన్నీ ఆమె సమకూరుస్తుంది. ఆ మహిళ సమాధానమిస్తూ, అవునమ్మా, నిన్ను నా కూతురుగా చూసుకుంటాను. నీకు కావాల్సినవన్నీ కొనిస్తాను. ఒక్కసారి నాతో రా అని చెప్పింది. నేను సరే అని తల ఊపాను. ఎందుకంటే నా దగ్గర వేరే మార్గం లేదు. నేనెక్కడికని వెళ్ళను? ఎవరి దగ్గరికి వెళ్ళను? నాకు చాలా దప్పిక వేసి అంకుల్కు నీళ్ళడిగాను. ఆయన కిచెన్ వైపు చెయ్యి చూపిస్తూ అక్కడికి వెళ్ళు అన్నారు. నేను కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తాగి బయటికి వస్తుండగా నా చెవిలో కొన్ని మాటలు పడ్డాయి. అవి విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టు అనిపించింది. అంకుల్, ఆ మహిళ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ మహిళ అంకుల్తో, నువ్వు ఈ అమ్మాయి అందం గురించి ఎంతో పొగిడావు. ఆమె అంతకు మించి రెట్టింపు అందంతో ఉంది.
నువ్వు ఈసారి నన్ను చాలా సంతోషపెట్టావు. నా దగ్గర వేల మంది అమ్మాయిలు ఉన్నారు కానీ ఇంత అందమైన అమ్మాయి లేదు. నేను ఇప్పుడే నీకు 3,00,000 ఇస్తాను అని తన పర్సులో నుంచి చెక్ పేపర్ను తీసి సైన్ చేసి అతనికిచ్చింది. నాకిప్పుడు విషయం పూర్తిగా అర్థమయ్యింది. ఆ వ్యక్తి నా పైన దయ్యతో నన్ను ఇక్కడికి తీసుకొని రాలేదు. నన్ను అమ్మటానికే ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నేను మా అత్తయ్య దగ్గర నుంచి ఏ కోపంలో పడకూడదని పారిపోయి వచ్చాను. ఇప్పుడు దానిలో నేను పడబోతున్నాను. నేను వీళ్ళ మాటలు విని పారిపోబోతుండగా అప్పటికే బయట ఒక బండి నిలబడి ఉంది. బయటికి వచ్చిన నన్ను చూసి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు నన్ను బండిలో కూర్చోబెట్టారు. ఆ మహిళ కూడా వచ్చి బండిలో కూర్చుంది. నన్ను బాగా రద్దీగా ఉండే వీధుల్లోకి తీసుకెళ్లారు. ఆ ప్రాంతం చాలా దారుణంగా ఉంది. అక్కడ చాలామంది అమ్మాయిలు రకరకాల బట్టలు తొడుక్కొని ఇంటి బయట నిలబడి ఉన్నారు. మగవాళ్లను చిత్ర విచిత్రంగా సైగలు చేస్తూ పిలుస్తూ ఉన్నారు. నేను అదంతా చూసి ఆశ్చర్యపోయాను. ఆ మహిళ నన్ను బండిలో నుంచి లాక్కుంటూ ఒక బంగ్లాలోకి తీసుకెళ్ళింది. నన్ను వదలండి వదలండి అని అరుస్తున్నాను కానీ ఆమె ఏమాత్రం పట్టించుకోకుండగా నన్ను లాక్కెళ్ళి ఒక గదిలో పడేసి రజియా అంటూ ఇంకో అమ్మాయిని పిలిచింది. రజియా, ఈ అమ్మాయిపై ఒక కన్నేసి ఉంచు. ఆమె పూర్తి బాధ్యత నీదే అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నా రాతను తలుచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. అప్పుడు అక్కడ ఉన్న ఆ అమ్మాయి రజియా, ఏడవటం ఆపేసేయ్. ఏడవటం వల్ల నీకు కలిగే లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా ఒక్కసారి వస్తే ఇక్కడే ఉండిపోవాలి. మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గం లేదు అని తను చెప్పటంతో నేను ఆమెపై కోపం చూపించటం మొదలుపెట్టాను. అప్పుడు రజియా, నువ్విక్కడ కోపం చూపించటం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు కోపం తెచ్చుకోవటం వల్ల అది నీకే నష్టమవుతుంది. ఒకవేళ నువ్వు ఇక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. నువ్వు ప్రాణాలతో జీవించి ఉండాలంటే ఇక్కడ శకునీబాయి ఎలా చెబితే అలా చేయాల్సి ఉంటుంది. ఇంతకు నీ పేరేంటి? నా పేరు రూబీ అని చెప్పాను. అప్పుడు రజియా ఇలా చెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ అందమే నీ జీవితానికి శాపంగా మారుతుంది. ఇంతకు నీ వయసెంత అని రజియా అడగ్గా నాకు 14 సంవత్సరాలు అని చెప్పాను. నేను చెప్పింది విని, ఏంటి నీకు 14 సంవత్సరాలా? కానీ నువ్వు చూడటానికి అలా కనిపించటం లేదు. చాలా పెద్ద వయసు ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. నిన్ను చూసి ఎవ్వరు కూడా నువ్వు ఇంత చిన్నపిల్లవంటే నమ్మలేరు అనటంతో ఇప్పుడు నా వయసెంత, చిన్నదానిలా కనిపించినా పెద్దదానిలా కనిపించినా పట్టించుకోను. ఇప్పుడు నా విధి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. నాకిప్పుడు అర్థమైంది. నేను అవసరానికి మించి చాలా పెద్దగా అయిపోయాను. దీన్ని నేను నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఈ కారణంగా నన్ను శరీరంతో చేసే వ్యాపారంలో అమ్మేశారు. రజియా నా కోసం భోజనం తీసుకొని వచ్చి తినమని చెప్పింది. కానీ నేను తినను అని అన్నం పడేసి ముఖం ముడుచుకొని ఒక మూలన వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అప్పుడు సడన్గా శకునీబాయ్ అక్కడికి వచ్చి, ఇది ఒక వ్యభిచార గృహం. ఇక్కడ రోజు కొత్త కొత్త అమ్మాయిలు వస్తూ ఉంటారు. మేము చెప్పినట్టు విని నడుచుకుంటే నీ జీవితం ఆనందంగా సాగుతుంది. లేకపోతే వ్యతిరేకించే వాళ్ళందరినీ ఒక గదిలో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తాం. మేము చెప్పినట్టు వినకపోతే నీతో కూడా ఈ విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కువ డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. అతిగా అరవాల్సిన అవసరం లేదు. ఇక్కడి వాతావరణానికి, ఇక్కడి జీవితానికి అలవాటు పడటం నేర్చుకో. నీ కోసం ఎక్కువ డబ్బులు ఇచ్చే కస్టమర్ దొరికిన వెంటనే నీ పని ప్రారంభమవుతుంది. అప్పటి వరకు నువ్వు ఈ 2-3 రోజులు స్వేచ్ఛగా రెస్ట్ తీసుకో. నువ్వు తాగు, తిను, బాగా ఎంజాయ్ చెయ్యి. మాకు ఎటువంటి సమస్య లేదు. అలా కాదని ఇక్కడ నుంచి పారిపోవాలని ప్రయత్నించినా లేదా నీ ధైర్యం చూపించే సాహసాలు చేసినా నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను చూసావు కదా, వాళ్ళు సాధారణమైన మనుషులు కారు. ఎంత దారుణానికైనా పాల్పడేవాళ్ళు అని అర్థం చేసుకో. నాతో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను అమ్ముడుపోయే సమయం కూడా రాబోతుంది. ప్రతిరోజు ఇక్కడికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు. వారందరికీ నన్ను చూపించేవారు. కానీ ఆ మహిళ నాకు నిర్ణయించిన ధర కారణంగా ఇప్పటి వరకు వచ్చిన కస్టమర్లందరూ చెల్లించలేకపోయారు. అందుకే ఇంతవరకు నన్ను ఎవ్వరూ ముట్టుకోలేదు. ఈ విధంగా సమయం గడిచిపోతుంది. ఒక వారం గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఒక వెర్రి మనిషి భవనంలోకి అడుగుపెట్టాడు. రజియా నన్ను తీసుకుని ఆ పిచ్చివాడి దగ్గరికి వెళ్ళింది. అతడు నన్ను చూడగానే వెంటనే ఇలా చెప్పాడు.
నువ్వు ఆ అమ్మాయికి నిర్ణయించిన 5,00,000 రూపాయలను నేను చెల్లిస్తాను. తనని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. అతడి మాటలు విని నా కాళ్ళు చేతులు వణకటం మొదలయ్యాయి. ఇప్పుడు నా జీవితం నాశనం అవ్వబోతుంది. ఇక నుంచి నాదంటూ ఏదీ లేదు. ఆ వ్యక్తికి 48 సంవత్సరాలుంటాయి. నేను నా తలరాతను నిందించుకుంటున్నాను. నన్ను పెళ్లి కూతురిలా రెడీ చేసి గదిలో కూర్చోబెట్టారు. నా కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి. అప్పుడు ఆ వ్యక్తి గదిలోకి వచ్చాడు. నేను భయపడిపోయి లేచి నిలబడ్డాను. అప్పుడతడు, అరే, నువ్వెందుకు లేచి నిలబడ్డావు? పర్వాలేదు, కూర్చో. అయినా నువ్వెందుకు ఇంతగా భయపడుతున్నావు? సార్, దయచేసి నా దగ్గరికి రావద్దండి అని వేడుకున్నాను. సరే అయితే, నీకు తెలుసు కదా నేను నీకోసం చాలా డబ్బును చెల్లించాను అని. మరి దాని విషయం ఏంటి? అయినా నువ్వేంటి చిన్నపిల్లలా భయపడుతున్నావు? నువ్వు ఈ పనికి సిద్ధపడనప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, నేను ఇక్కడికి నా ఇష్టానుసారంగా రాలేదు. నన్ను బలవంతంగా వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చారు. అవునా? నిన్నిక్కడికి బలవంతంగా ఎవరు తీసుకొని వచ్చారు? సార్, నేను చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నేను నా చిన్నమ్మ దగ్గరికి వచ్చాను. మా చిన్నమ్మ నన్ను అమ్మేయటానికి ప్రయత్నించింది. అందుకే నేను తన దగ్గర నుంచి పారిపోయి సిటీకి వచ్చాను. ఒకసారి తప్పించుకున్నా మళ్ళీ ఈ వ్యభిచార గృహానికే రావాలని నా రాతలో రాసిపెట్టి ఉంది కాబట్టే వద్దు అనుకుంటూనే ఈ ఊబిలో ఇరుక్కున్నాను. నా వయసు కేవలం 14 సంవత్సరాలు. నేనివన్నీ భరించలేను. దయచేసి నన్ను వదిలేయండి అని ఆయన పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. నా కథ విన్నాక నన్ను తన కూతురుగా భావించి వదిలిపెడతాడేమో అని చిన్న ఆశ ఉండేది. కానీ నేనింత చిన్న వయసు అమ్మాయినని తెలిసి అతడు చాలా సంతోషపడ్డాడు. నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు. అంత చిన్న వయసు అమ్మాయిలా కనిపించటం లేదు. నాకు నీలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టం. కాబట్టి నువ్వు నన్ను ఆందోళనకు గురి చెయ్యొద్దు అనటంతో నేనతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి ప్రాధేయపడ్డాను. కాళ్ళ మీద పడ్డాను. అయినా అతడు నా మీద కొంచెం కూడా కనికరం చూపించలేదు. అతడు మనిషి కాదు, మృగం. ఉదయం నేను లేచేసరికి చాలా బలహీనంగా మారిపోయాను. నడవటానికి కూడా నాకు అండదండలు అవసరం అవ్వటంతో శకునీబాయి రజియకు నన్ను చూసుకునే పనిని అప్పగించింది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు నాకు విశ్రాంతినిచ్చారు. నాకు పూర్తిగా నయం అయిన తర్వాత మళ్ళీ నన్ను ఈ బిజినెస్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నేనిక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడటం మొదలుపెట్టాను. క్రమంగా ఇలా కాలం గడుస్తూ వెళ్తుంది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 సంవత్సరాలు నేను చాలా భరించాను. ఎవరో ఒకరు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అని పూర్తి నమ్మకం ఉండేది. కానీ ఈ 5 ఏళ్లలో నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవారు ఎవ్వరూ కనిపించలేదు. ఇప్పుడు నాకు 19 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు రజియా నాకు మంచి స్నేహితురాలయ్యింది. తను చాలా మంచిది. ఇప్పుడు నా పేరు కూడా మారిపోయింది. నేను కూడా పూర్తిగా మారిపోయాను. అక్కడ అందరూ నన్ను అమాయకురాలు అని పిలిచేవారు. కానీ ఒక విషయం ఉంది. ఈ 5 సంవత్సరాలలో నేనిక్కడ నా స్థానాన్ని సంపాదించుకున్నాను. అందరూ నన్ను చాలా ఇష్టపడేవారు. ఒకరోజు రజియా నా దగ్గరికి గజ్జెలు తీసుకొని వచ్చి, పద, ఈ గజ్జెలు వేసుకో, మనం డాన్స్ చేద్దాము అని చెప్పింది. రజియా నాకు డాన్స్ చేయటం రాదు అని చెప్పటంతో రజియా మొండికేస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. నువ్వు నాతో పాటు రా, అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. బాగా డబ్బులు ఇస్తారు అనటంతో సరే, నేను నీతో వస్తాను అని చెప్పి రజియా సలహాను అనుసరించి నేను తనతో పాటు డాన్స్ చేస్తున్న చోటికి వెళ్ళాను. నేను నా కాళ్ళకు గజ్జెలు కట్టుకున్నాను. అక్కడ చాలామంది అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. రజియా నా చెయ్యి పట్టుకొని డాన్స్ చేస్తున్న అమ్మాయిల మధ్యలోకి తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక నాకేం జరిగిందో అర్థం కాలేదు. అమ్మాయిలందరూ డాన్స్ చేసేటప్పుడు వచ్చే ఆ గజ్జల శబ్దం నా చెవులకు వినపడటం ప్రారంభం అవ్వగానే ఆ శబ్దం విని నా కాళ్ళు వాటంతట అవే డాన్స్ చేయటం ప్రారంభించాయి. నేను డాన్స్ చేయటం మొదలుపెట్టాను. ఒక్కసారిగా నా జీవితం అంతా నా కళ్ళ ముందుకు వచ్చింది. ఈ గజ్జల శబ్దంలో నన్ను నేను మర్చిపోయాను. ఆ శబ్దానికి డాన్స్ చేయటం మొదలుపెట్టాను. ఆగే ప్రసక్తే లేదన్నట్టుగా నా కాళ్ళు నాట్యం చేస్తూనే ఉన్నాయి. నేను నాట్యంలో ఎంతగా లీనమైపోయానంటే
నా కాళ్ళకు కట్టిన మువ్వలు విరిగిపోయి చెదిరిపోయాయి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నేను అమాంతం నేలపై పడిపోయాను. ఆ సమయంలో అక్కడంతా నిశ్శబ్దం నెలకొంది. ఒక అమ్మాయి నాకు చెయ్యందించి లేపుతూ, "నువ్వు బాగున్నావు కదా" అని అనింది. "పర్వాలేదు" అన్నాను. నన్ను తనతో పాటు తీసుకెళ్తూ ఉంది. అక్కడ ఉన్న ఒక అబ్బాయి నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. అతను నా కోసమే వచ్చాడని నాకర్థమైపోయింది. నేననుకున్నట్టుగానే అతను ₹1,00,000 చెల్లించి నన్ను కొనేశాడు. ఆ అబ్బాయి గదిలో నా కోసం వేచి చూస్తున్నాడు. నేను గదిలోకి వెళ్ళి తలుపు వేసి, "సమయం వృధా చెయ్యొద్దండి" అంటూ నా దుప్పటాను తీసి, "మీ పని ముగించుకొని వెళ్ళండి" అన్నాను. అప్పుడతడు, "ఎందుకిలా మాట్లాడుతున్నావన్నాడు." "ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి? మీరు నాకు ధర చెల్లించారు కదా! కేవలం నా మాటలు వినటానికే అంత మూల్యం చెల్లిస్తారా? మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసి వెళ్ళిపోండి." "నువ్వు చాలా కోపంగా కనిపిస్తున్నావు. ఎప్పుడూ ఇలాగే ఉంటావా? లేదా నాతోనే ఇలా మాట్లాడుతున్నావా?" అన్నాడు. "అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అన్నాను. "అదే తెలుసుకుందామని వచ్చాను" అన్నాడు. అప్పుడు నేను, "ఏం వాగుతున్నారు? ఏం తెలుసుకోవటానికి వచ్చారు? నా గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయత్నించొద్దండి. అది మీకు మంచిది కాదు." "నీకేమనిపిస్తుంది? నేను నీ దగ్గరికి ఎందుకొచ్చాను అనుకుంటున్నావు?" అన్నాడు. "నువ్వు ఏం చెయ్యటానికైతే నన్ను కొన్నావో ఆ పని చూసుకొని వెళ్ళండి" అన్నాను. అతను చిరునవ్వు నవ్వి, "నువ్వు ప్రశాంతంగా కూర్చో" అంటూ నేను తీసిన దుప్పటాను తీసి నా పైన కప్పాడు. "నేను నీ దగ్గర కేవలం సమయం గడపటానికి వచ్చాను. నువ్వు అనుకున్నట్టుగా ఏదో చేయటానికి కాదు. నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది. దాని గురించి తెలుసుకుందామని వచ్చాను" అన్నాడు. నేను గట్టిగా నవ్వేశాను. "అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు మా మనసుల గురించి అర్థం చేసుకోవటానికి కూడా వస్తారా?" అన్నాను. "అవును, ఎందుకు రాకూడదు" అంటూ, "నువ్వు ఈ స్థలానికి బలవంతంగా వచ్చావా? లేక నీ ఇష్ట ప్రకారమే వచ్చావా? ఎప్పటినుంచి ఈ పని చేస్తున్నావు? ఇక్కడ ఉన్న ఏ అమ్మాయి కూడా ఇష్టంగా ఈ పని చేయటం లేదు. ప్రతి ఒక్కరికి ఒక దయనీయమైన గాథ, వాళ్ళ అవసరాలు ఉన్నాయి. కొందరు కడుపు నింపుకోవటం కోసం, కొందరు వాళ్ళ అవసరాల కోసం, మరికొందరు బలవంతంగా చేయవలసి వస్తుంది. అంతా వాళ్ళ ఇష్టం" అన్నాను. "నేను అందరి గురించి అడగటం లేదు. కేవలం నీ గురించి మాత్రమే అడుగుతున్నాను. నీ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను" అన్నాడు. "నేనిక్కడికి నా ఇష్టంగా రాలేదు. నా తలరాత బాగోలేక ఇక్కడికి వచ్చి పడ్డాను." నేను నా కథనంతా తనతో చెప్పుకున్నాను. అతను రాత్రంతా నా గదిలోనే ఉన్నాడు. కానీ అతను నన్ను తాకను కూడా తాకలేదు. ఉదయాన్నే అతను వెళ్ళిపోయాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అతని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు మళ్ళీ నా కోసం ధర చెల్లించి వచ్చాడు. అతను ఎందుకిలా చేస్తున్నాడో ఈరోజు అడగాలి అని నిశ్చయించుకున్నాను. నేను గదిలో అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతను తలుపు తెరిచి లోపలికి వచ్చి, "మీ ఒడిలో తల పెట్టుకోవచ్చా?" అన్నాడు. "సరే, పడుకోండి. మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు ధర చెల్లించారు అని అంటుండగా నువ్విక మాట్లాడొద్దు. నీకు కేవలం నేను చెల్లించిన డబ్బు మాత్రమే కనబడుతుంది. కానీ నా కళ్ళల్లో నీపై ఉన్న ప్రేమ, అభిమానం కనపడదా? నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? దేనికోసం వచ్చాను?" అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత అతను అన్న మాటలు విని నా ఊపిరి ఆగిపోయినంత పనయింది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను" అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. నేను కూడా సరే అంటూ ఒప్పుకున్నాను. ఎందుకంటే అతను కూడా నా మనసులో ఏదో మూలన స్థానం సంపాదించాడు. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఎవ్వరూ నాతో ఇలా వ్యవహరించలేదు, ఇలా చెప్పలేదు. "నువ్వు నాకు సహకరిస్తే నేను నిన్ను ఈ నరక కూపం నుంచి బయటపడేస్తాను" అన్నాడు. అది అంత సామాన్యమైనది కాదు. చాలా కష్టసాధ్యమైనది. నేనిక్కడి నుంచి అడుగు బయట పెడితే చాలు, బయట ఉన్న కాపలాదారులు నన్ను చంపేస్తారు. నీకవన్నీ అవసరం లేదు. నువ్వు నాకు సహకరిస్తే చాలు, నేను నిన్నిక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాను అన్నాడు. నేను సరే అని సమాధానమిచ్చాను. కొద్దిసేపటికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక వారం గడిచిపోయింది. అతని ఆచూకీ లేదు. ఒకరోజు నేను గదిలో కూర్చొని ఉండగా బయట గట్టిగా కేకల శబ్దాలు వినిపించాయి. నేను బయటికి వచ్చి చూడగా నలువైపులా పోలీసులు నిలబడి ఉన్నారు. వాళ్ళను చూసి నేను చాలా ఆందోళన చెందాను. కానీ మరుక్షణంలోనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే
వాళ్ళందరి మధ్య ఆ వ్యక్తి నాకు కనపడ్డాడు. అతని పేరు ప్రేమ్. అక్కడ ఉన్న పోలీసులందరినీ అతను తీసుకొని వచ్చినట్టుగా నాకు సైగ చేశాడు. అతను నా దగ్గరికి వచ్చి, "ఈ పోలీసులందరినీ నేనే తీసుకొని వచ్చాను" అన్నాడు. నేనతని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి, "ఎందుకిలా చేశావు? ఇలా చేయకుండా ఉండాల్సింది. మీరు నన్నిక్కడి నుంచి తీసుకెళ్తున్నారు కానీ, ఇక్కడి పరిస్థితి అంతా మీరు చేసిన ఈ పని వల్ల నాశనమయ్యింది. ఇప్పుడు పోలీసులంతా అందరినీ అరెస్టు చేస్తారు. కానీ ప్రేమ్ ప్రశాంతంగా, నువ్వేమీ ఆందోళన చెందొద్దు. నేను పోలీసులకు అన్ని విషయాలు చెప్పాను. ఇక్కడ చాలామంది అమ్మాయిలు బలవంతంగా ఈ పని చేస్తున్నారు" అన్నాను. "అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మేము కాపాడుతాము, భరోసా ఇస్తాము, వాళ్లకు స్వేచ్ఛనిస్తాము" అని వాళ్ళు నాకు మాటనిచ్చారు. "పోలీస్ వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నీ కథంతా వాళ్లకు చెప్పు" అన్నాడు ప్రేమ్. నేను సరే అన్నాను. ప్రేమ్ నా చెయ్యి పట్టుకొని పోలీస్ వాళ్ళ ముందుకు తీసుకెళ్లాడు. "నువ్వు చెప్పిందంతా ఈ అమ్మాయి గురించేనా" అని అడిగారు పోలీస్ వాళ్ళు. "అవును, ఆమె గురించే నేను చెప్పింది" అన్నాడు ప్రేమ్. ఒక పోలీస్ అధికారి ముందుకు వచ్చి, "ప్రేమ పెళ్లి పేరుతో నువ్వు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వేరే ఇంకో చోట అమ్మవు కదా" అన్నారు. "అలాంటిదేమీ లేదు సార్. నేను ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాను. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు వాళ్లకు నా గురించంతా చెప్పాను. ప్రేమ్‌ని పెళ్లి చేసుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాను. నా నుదిటిపై తిలకం దిద్ది, నా మెడలో 3 ముళ్ళు వేశాడు. నేను చాలా సంతోషపడ్డాను. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అక్కడ నాలాంటి అభాగ్యులు చాలామంది ఉన్నారు. పోలీస్ వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ స్వస్థలాలకి తరలించారు. "మీరు ఉండాలంటే ఇక్కడే ఉండవచ్చు. వెళ్ళిపోవాలంటే మా సహకారం మీకెల్లప్పుడూ ఉంటుంది" అని పోలీస్ వాళ్ళు భరోసా ఇచ్చారు. నా చెయ్యి పట్టుకొని ఆ నరక కూపం నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు ప్రేమ్. ఈరోజు నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాను. నేను ప్రేమ్‌తో నా కొత్త జీవితాన్ని ప్రారంభించాను. అతనికి కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయన కూడా ఒక అనాథ. ఒకరోజు ప్రేమ్, "నేను నిన్ను నా స్నేహితుడికి పరిచయం చేస్తాను. అతను నాకు ఎంతో ముఖ్యమైన స్నేహితుడు. అతను కూడా ఒక అనాథ. అతనికి ఒక చెల్లి ఉండేది. కానీ ఆమె ఎక్కడ ఉందో అతనికి తెలియదు. ఆ విషయంలో అతను చాలా దురదృష్టవంతుడు. అతడు తన చెల్లెలి కోసం ఎక్కడెక్కడో వెతికాడు కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. సరే, ఏమీ పర్వాలేదు. మీరు మీ స్నేహితుడిని ఇంటికి పిలుచుకొని రండి. అతని చెల్లెలు అతనికి తొందరగా దొరకాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను." మరుసటి రోజు ప్రేమ్ తన స్నేహితుడిని తీసుకొని ఇంటికి వచ్చాడు. నేను ఆ వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయాను. అతను ఇంకెవరో కాదు, పట్నం వెళ్ళిన మా అన్నయ్య. నన్ను చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. మేము ఒకరినొకరం గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చసాగాము. "నేను నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను. అత్తయ్యతో ఎన్నోసార్లు గొడవ పడ్డాను కానీ ఆమె నీ గురించి ఏ విషయం చెప్పలేదు. నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు?" నేను అన్నయ్యకు అన్ని విషయాలు చెప్పాను. అన్నయ్య తనని తాను దోషిగా అనుకుంటూ, "నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండాల్సింది" అని కన్నీటి పర్యంతమయ్యాడు. "అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ప్రేమే నాకు ప్రపంచం. అతనితో నేను చాలా సంతోషంగా ఉన్నాను." అన్నయ్య నా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి నన్ను మరియు ప్రేమ్‌ను గుండెలకు హత్తుకున్నాడు. ప్రేమ్‌తో నా పెళ్లి జరిగి సంవత్సరం అయ్యింది. నాకు బంగారం లాంటి కొడుకు పుట్టాడు. అతని పేరు ప్రశాంత్ పెట్టాను. నేను, ప్రేమ్ ప్రశాంత్‌తో చాలా ఆనందంగా ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.